ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం అని హడావిడి చేశారు. ఎన్నడూ లేని విధానాలను తానే ఆచరించి చూపిస్తున్నట్టు మీడియాకు పదే పదే చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? నేతలు ఎంతో గర్వంగా చెప్పుకునే తొలి సంతకం కాస్త తుస్సుమంది. దీంతో జిల్లాలో తలెత్తుకోలేని పరిస్థితి ఆ మంత్రికి దాపరించిందని ఆ ఎమ్మెల్యే అనుచరులే వాపోతున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? వాచ్ ఇట్. ఈమె పేరు గుమ్మడి సంధ్యారాణి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయ్యారు. కూటమి పాలన రాగానే గిరిజనుల కోసం ఏమేమో చేస్తామని చెప్పిన ఈమె ఏడాది తిరిగేసరికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా తొలి సంతకం చేసిన హామీ ఒకటి గిరిజన గ్రామాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూశాక అసలు కథలోకి వెళ్దాం. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ సంతకం ఏంటంటే మళ్ళీ ఏఎన్ఎంఎల్ అందరినీ కూడా హాస్టల్స్లో పర్యవేక్షణకి వేయాలి అన్నది నా మొదటి సంతకం. ఈరోజు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు జ్వరాల బారిన పడటం, వారి ఆరోగ్య సమస్యలపై తరచూ వార్తలు రావడం తెలిసిందే. ప్రాథమిక సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, సిబ్బంది కొరత, పౌష్టిక ఆహారం లేకపోవడం తదితర సమస్యలు గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటాయి. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ప్రతి ఏడాది సుమారు 20 మంది విద్యార్థులు చనిపోతున్నట్టు, 100 మంది తీవ్ర అస్వస్థతను ఎదుర్కొని చదువుకు దూరం అవుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల మాదిరిగానే ఏఎన్ఎంలను నియమించబోతున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి పాఠశాలకు ఒక రెగ్యులర్ ఏఎన్ఎంను నియమిస్తున్నామని, ఆ మేరకు ఒక హామీని నెరవేరుస్తామని చెప్పుకుంటూ తొలి సంతకం చేశారు. అంటే 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు 47 మంది రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమిస్తారన్నమాట. అది చూసి అందరూ సంతోషించారు. మంత్రి గారు తొలి సంతకమే గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించినది కావడంతో తల్లిదండ్రులు శభాష్ మంత్రి గారు అని అనుకున్నారు. 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల మాదిరిగానే రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమిస్తున్నట్టుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన తొలి సంతకానికి ఏడాదైంది. ఆ తొలి సంతకం మాత్రం అమల్లోకి రాలేదు. అయినా సరే మంత్రి సంధ్యారాణి ఆ హామీ అమలైనట్టు చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హామీలు అమలు కాకపోయినా అయినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు కదా, తాను కూడా తన శాఖ పరిధిలో ఆ పని చేస్తే తప్పేంటి అనుకుంటున్నారో ఏమో గానీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాబు బాటలోనే పయనిస్తూ అబద్ధాలను ఆశ్రయించారు. ఈ ఏడాదిలో తన శాఖ కనబరిచిన ప్రతిభ అంటూ ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ ఏఎన్ఎంల నియామకం జరిగిపోయినట్టు ఆమె పచ్చి అబద్ధం చెప్పారు. అది విని అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్టు సమాచారం. ఏఎన్ఎంస్ రావడానికి కూడా అన్ని విధాలుగా మేము అన్ని రకాలుగా చూసాం. ఎందుకంటే సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంస్ చాలా ఉన్నారు. మనం కూడా కొంతమంది ఏఎన్ఎంస్ పెట్టాం, కానీ పూర్తి స్థాయిలో అందరినీ పెట్టలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా, ప్రతి హాస్టల్లో కూడా ఏఎన్ఎంస్ కూడా ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్న దాని ప్రకారం పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సమీపంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎంలు మాత్రమే వారానికి 2 సార్లు ఆయా పాఠశాలల్ని సందర్శిస్తారు. 3 నెలలకోసారి డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఆ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. వాటిని చూపుతూ 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల మాదిరిగానే ఏఎన్ఎంలను నియమించేసినట్టుగా మంత్రి చెప్పుకోవడం ఆమె అతి తెలివికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి సంధ్యారాణి తొలి సంతకం చేసిన ప్రకారం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ ఏఎన్ఎంల నియామకం జరగలేదు. ఆ హామీని బుట్టదాఖలు చేశారు. రెగ్యులర్ ఏఎన్ఎంల నియామకం అని, తొలి సంతకం అని ఏడాది క్రితం ఆర్భాటంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించడం, ఏడాది తర్వాత నియామకాలు జరిగిపోయాయని మీడియాకు చెప్పడం జరిగిపోయింది తప్ప అది వాస్తవానికి కార్యరూపం దాల్చలేదు. మంత్రి తొలి సంతకమే తుస్సుమనడంతో కూటమి ప్రభుత్వ తీరు పైన పటారం లోన లోటారంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి నేతలనైనా మనం ఎన్నుకున్నది అని అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.